ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేశ భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ. శ్రీమద్దేవి భాగవత మహత్యం అష్టమ స్కందం 166 భాగంగా చెప్పుకుంటున్నాం. అధ్యాయం 21. అధ్యాయం 21 నిన్న పితృలోకాలు నరక యాతనల గురించి చెప్పుకుంటున్నాం కదా. దాంట్లో నరక యాతనల గురించి ఇప్పుడు దుష్కర్మలు నరక యాతనలు. నారద మహర్షి, కర్మ భేదాలు ఎన్ని విధాలు, ఏ కర్మలకు ఏ నరకం లభిస్తుంది, ఇవి కూడా దయచేసి తెలియజెప్పు. నారద, ఇవి తెలుసుకోవడం అందరికీ అన్ని విధాలా మంచిది, ఆలకించు. పరధన పరదారాపహరణం చేసిన వారు తామిశ్ర నరకంలో యాతన పడతారు. అక్కడ యమభటులు దండ తాడన సంతర్జనాదులను బహుకరిస్తారు. మూర్భా వివశుడైన విడిచిపెట్టరు. భర్తలను వంచిన స్త్రీలు అంద తామిశ్రానికి పోతారు. అక్కడ యాతన వర్ణాతీతం. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించదు, మతిపోతుంది. మొదలు నరికిన చెట్లలా కొలబడిపోతారు. నేను నా కుటుంబం నాది అంటూ కేవలం స్వీయ కుటుంబ పోషణ కార్యలంపటలే భూత ద్రోహం చేసేవాళ్లు రౌరవ నరకానికి పోతారు. భూలోకంలో తాను ఏ ఏ ప్రాణుల్ని హింసించాడో ఆ ప్రాణులన్నీ రురువులుగా మారి ఈ నరకంలో దారుణంగా హింసిస్తాయి. రురువు సర్పం కంటే క్రూరమైన జంతువని పెద్దలు చెబుతున్నారు. వీటిలో పచ్చి మాంసాన్ని తినే రురువులు కూడా ఉన్నాయి. అవి మహారరువంలో ఉంటాయి. పశు పక్షి గణాలను హింసించిన క్రూరులు కుంభీపాక నరకంలో పడతారు. అక్కడ సలసలలాడుతున్న నూనె తొట్టెల్లో ఈ పాపాత్ములు నివసించవలసి వస్తుంది. తాను హింసించిన జంతువుకి శరీరం మీద ఎన్ని రోమాలున్నాయో అన్ని వేల సంవత్సరాలు ఇతడు ఆ నూనె తొట్టెల్లో వేగవలసి వస్తుంది. పితృ విప్ర బ్రాహ్మణ ధిక్కారం చేసి ధర్మం తప్పి సంచరించిన వారు అగ్ని సూర్య తేజస్సులతో మహాగ్ని కుండంలాగా భగభగలాడే కాలసూత్ర నరకంలో పడతాడు. తీవ్రమైన ఆకలి దప్పికలతో లోపల బయట దహింపబడతాడు. తనకు నిర్దిష్టమైన వేద మార్గాన్ని అనారోగ్యాది కారణాలు ఏమీ లేకుండానే విడిచిపెట్టేసి పాషండులలో కలిసిపోయిన వారిని యమభటులు అసిపత్ర వనం అనే నరకంలో పడేస్తారు. కొరడాలతో బాదుతారు. లబోదిబోమని అటు ఇటు పరుగులు తీస్తుంటే అన్ని వైపుల నుంచి అసిపత్రాలు అంటే కత్తుల అంచులంట. అసిపత్రాలంటే కత్తుల అంచులు శరీరాన్ని చీరేస్తూ ఉంటాయి. అప్పటికీ పాషండ ఫలం బాగా అనుభవంలోకి వస్తుంది. అన్యాయంగా అక్రమంగా పరులని శిక్షించిన పరిపాలకుడు, ద్విజులను శారీరకంగా శిక్షించిన ప్రభువు శోకరముఖమని నరకంలో పడతాడు. అక్కడ అతడి శరీరాన్ని చెరుకుగడలా విప్పి చేసేస్తుంటే ఆర్తనాదాలు చేస్తూ మాంసపు ముద్ద అయిపోతాడు. పరమేశ్వరాంకితంగా జీవితాన్ని గడిపేవారికి వ్యధను కలిగించిన వాడు అంధకోప నరకంలో పడతాడు. అక్కడ క్రూరమొగ పశు పక్షి సరీసృప మసక యూక మత్కున మక్షిక దంత శోకాలతో కటిక చీకటిలో హింసల పాలవుతాడు. కుళ్ళుపోయిన శరీరంతో జంతువులా నేల మీద పాకుతాడు, పోర్లాడుతాడు. పంచయజ్ఞాలు చేసి బలి ప్రదానం చేయక అతిథులకు పెట్టక అంతా తానే భుజించేవాడు క్రిమి భోజన నరకంలో పడతాడు. 1,00,000 యోజన విస్తీర్ణమైన కృమి కుండంలో తాను ఒక క్రిమిగా మారి మలభక్షకుడవుతాడు. అప్రతాప్ర హుతాదుడుగా కూడా ఈ నరకానికే చేరుతాడు. ఏ ఆపద లేకపోయినా ఇతరుల బంగారాన్ని రత్నాలని అపహరించేవాడు అగ్నిపిండాల్లాంటి ఇనుప స్తంభాలకు కట్టివేయబడతారు. ఇది తప్తమూర్తి నరకం. పరకాంతలను బలత్కరించిన పురుషుడు, పరపురుషుడికి వలవేసిన వనిత ఇద్దరూ నరకానికి పోతారు. అక్కడ యమభటులు కమీచి దెబ్బలు వేస్తూ వజ్ర కంటక సంయుక్తమైన ఇనుప స్తంభాలను కౌగిలించుకునేట్టు చేస్తారు. వాయు వరసలు తప్పి సంచరించే పాపాత్ములతో ఇలాగే వజ్ర కంటక సంయుక్తమైన శాల్మలీ తరువును బలవంతంగా అధిరోహింపచేస్తారు. రాజులు రాజోద్యోగులు పాషండులై ధర్మసేతువును భంగపరిస్తే వైతరణలో పడతారు. రాజులు రాజోద్యోగులు కూడా పాషండులై ధర్మసేతువును భంగపరిస్తే వైతరణలో పడతారు. అది యమలోకమనే దుర్గానికి పరిక అంటే అకడత. మలమూత్రాలు చీము నెత్తులతో నిండి ఉంటుంది. అందులో ఈ పాపాత్ములు చేపల్లాగా పీతల్లాగా ఈదులాడుతుంటారు. తక్కిన జల జంతువులు వీరిని నంజుకుంటాయి.
ప్రాణాలు పోవు, ఆత్మజ్ఞానం నశించదు, చేసిన పాపాలకు ఫలం అనుభవిస్తుంటారు. ఆచారము, నియమము, శౌచము, సిగ్గు విడిచిపెట్టేసి పశువుల్లా ప్రవర్తించే వాళ్ళందరూ ఈ నదిలోనే పడి ఆచారము, నియమము, శౌచము, సిగ్గు విడిచిపెట్టేసి పశువుల్లా ప్రవర్తించే వాళ్ళందరూ ఈ నదిలోనే పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అదే తింటూ అదే తాగుతూ మునకలు వేస్తుంటారు. కుక్కలను, గాడిదలను పెంచుతూ జంతువులను వేటాడడానికి వెంపరలాడే ద్విజులకు యమభటులు బాణాలతో కొట్టి వేటాడుతారు. జంతువులను, కుక్కలను, గాడిదలను పెంచుతూ కూడా వాటిని వేటాడడానికి వెంపర్లాడితే ద్విజులను యమభటులు బాణాలతో కొట్టి వేటాడతారు. దంభాచారులే దంభ యజ్ఞాలు చేస్తూ పశు విషవాసం చేసే దొంగలు వైషవ నరకానికి పోతారు. అవి ఎంచుకుని కుక్కలు, గాడిదలు వేటాడటం కోసమే పెంచుకుంటారంట. పెంచుకుని అందుకు అటువంటి వాళ్ళని ద్విజులు, యమభటులు బాణాలతో కొట్టి వేటాడతారంట. దంభాచారులే దంభ యజ్ఞాలు చేస్తూ పశు విషవానం చేస్తూ దొంగలు వైషవ నరకానికి పోతారు. యజ్ఞాలు చేసి పశువుల్ని బలిచ్చే వాళ్ళు వాళ్ళందరూ దొంగలు వైషవ నరకానికి పోతారు. అక్కడ యమభటులు కషాపఘాతాలను దండిగా చవిచూస్తారు. మదమోహితుడై ధర్మపత్నితో రేతాపానం చేయించిన గజమూర్ఖుని యమకింకరులు వీర్యకుండంలో పడతోసి రేతాపానం చేయిస్తారు. దొంగలను, ఇళ్లకు, పొలాలకు నిప్పు పెట్టేవాళ్లను, మనుషులకు, జంతువులకు విషం పెట్టేవాళ్లను, గ్రామాలను, బాటసాలను దోచుకునేవాళ్లను, ప్రజలను దోచుకునే రాజులను, రాజోద్యోగులను యమభటులు శ్వానకాదనమనే నరకానికి తీసుకుపోతారు. అక్కడ 20కి పైగా మహాద్భుతమైన సారమేయాలు అంటే కుక్కలు ఉంటాయి. వాటిని వీరిని ఆహారంగా పడవేస్తారు. సారమేయాలంటే కుక్కలు. మనం భాగవతంలో, భారతంలో కూడా చదువుకున్నాం కదా. ఇది మరొక మహాదారుణమైన నరకం. ఇంకా అవీచి మొదలైన నరకాలు ఉన్నాయి. వాటిని గురించి ఇంకా చెబుతాను, ఆలకించు. ఇవన్నీ ఉన్నాయి నరకాలని చెప్తున్నారు కదా. ఎన్నిటికీ భయపడక్కల్లా. ఎట్లా మనం ఉపదేశం ద్వారా ప్రాణాపాన సమాయక్తం చేసి సిద్ధ విద్యను ఉపదేశం తీసుకుని, క్రియాయోగం అయినా సరే తీసుకుని మనం ప్రాణాపాన సమాయక్తం చేస్తే ఒక్కసారి పైకి ఎంతనే సంవత్సరం పాటు ఉన్న మనకి సంవత్సరం పాటు పడవలసిన పాపాలన్నీ తొలగిపోతాయి. నెక్స్ట్ జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఎన్ని చేసి తెలియక చేస్తుంటాం. అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకునేనా ఎప్పుడైనా మంచిగా ఉంటే మనం యోగం చేసుకుని పరమాత్మను పట్టుకుంటే భస్మం అయిపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అన్నాడు. కాబట్టి మనం యోగం ద్వారా ధ్యానం చేసుకుని ధ్యానం ద్వారా జ్ఞానం పొందుతాం. ఆ జ్ఞానం ద్వారా మనకి కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి. ఇవన్నీ విని భయపడిపోవద్దు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 166వ భాగం సంపూర్ణం. 21వ అధ్యాయం సంపూర్ణం. ఇంకా చాలా రేపొద్దున చెప్తాడు. ఇవన్నీ కూడా మనం ఎప్పుడో ఏ జన్మల్లో చేసిన ఇవన్నీ కూడా ఆగామి సంచిత ప్రారంధ కర్మలన్నీ మనం ప్రారంధం అనుభవిస్తున్నాం. సంచితంలో ఎన్ని ఉన్నాయో ఆగామి అంటే ఇప్పుడు చేసిన కర్మలన్నీ ఆగామిలో వెళ్తాయి. ఇవన్నీ కూడా మనకి మంచిగా మారిపోతాయి. మనం యోగం చేసుకుని మెడిటేషన్ చేసుకుంటే యోగం ద్వారా దగ్ధమవుతాయి. మనం మెడిటేషన్ చేసుకుంటే అలా కూర్చుంటే ప్రస్తుతానికి తాత్కాలికంగా ప్రశాంతంగా ఉంటుంది. అలా అని కాకుండా మన యోగం చేసుకుని మెడిటేషన్ చేసుకుంటే మనలో ఉన్న దోషాలన్నీ పటాపంచలు అయిపోతాయి, దగ్ధం అయిపోతాయి. యోగాగ్ని దగ్ధ కర్మానం అంటారు. యోగం ద్వారా అన్ని దగ్ధం అయిపోతాయి, కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి. ప్రారంధం కూడా మంచిగా మారుతుంది. సంచిత కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి. మనం ఎంత యోగం చేసుకుంటే అంత. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.